వెల్కమ్ టు ఎంఎన్ఎస్. వరంగల్ జిల్లా శివనగర్ ప్రాంతంలోని శ్రీ ధనమైసమ్మ దేవాలయంలో తృతీయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు బాబు, కమిటీ సభ్యులు నగేష్, రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు బండా ప్రకాష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు ఎంతో అంకిత భావంతో, సమన్వయంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. అమ్మవారి కటాక్షంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవాలయం పరిసరాలు భక్తజన సందోహంతో కలకలలాడుతున్నాయి. అందరి విద్యా సంస్థల అధినేత అందరికి సాధారణంగా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ స్వాగతం, సుస్వాగతం. శివనగర్ మన భారతీయ సంస్కృతి ప్రకారము గుట్టు పెట్టి పిలుస్తాం ఇంటికి. అలాగే వైదిక వాంగ్మయ యోగంలో అందరినీ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచాలని, దేశము సౌభాగ్యవంతంగా జీవించాలని శరమానం భవతి శరాయ పురుషేంద్రియే శమాయుష్యమారోగ్యం పవమానః ధనం ధాన్యో. ఓం తత్సం దేవం ప్రణవరు. ఆ తల్లి మిమ్మల్ని అందరినీ కూడా సంతోషంగా చూడాలి, మనలందరినీ కూడా సంతోషంగా చూసి అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధనమైసమ్మ ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమాల్లో నాతో పాటు పాల్గొంటున్న పెద్దలు, గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సమ్మారావు గారు, ఈ ఆలయ అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, ఆలయ కార్యవర్గ సభ్యులు, ఇక్కడికి నిరంతరం పూజలు అందిస్తున్న పెద్దలు అందరికీ ఈ మెట్లబాయి అభివృద్ధి జరిగిన తర్వాత ఇక్కడ స్థానిక ప్రజలకు వచ్చిన ఆలోచనతో ఈ దేవాలయాన్ని ప్రారంభించినప్పుడు చాలా చిన్నగానే ప్రారంభించినప్పటికీ దినదినాభివృద్ధితో ఇంత గొప్పగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దాం. దీంట్లో పోయినసారి కూడా నేను రావడం జరిగింది. మీరు ప్రతిసారి దాన్ని గొప్పగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. గతంలో మన ప్రాంతంలో చాలా తక్కువ దేవాలయాలు, మనకు కాకపోతే రామాలయం ఉండేది. సరే, ఎప్పుడో మేము 1982-83 ప్రాంతంలో ఎస్ఆర్ అక్టోబర్లో కూడా ఒక దేవాలయాన్ని ప్రతిష్టాపించడం, కనకదుర్గమ్మ దేవాలయం. అట్లా అనేక మన ప్రాంతాల్లో కొన్ని దేవాలయాలు వచ్చినాయి. సరే, తర్వాత శివనగర్ ప్రాంతంలో ఒక దేవాలయం. స్థానిక ప్రజల ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం గేట్ దాటిపోయి, చివరికి పోషమ్మ పండుగ కూడా మనం గేట్ దాటే. ఈ మధ్య కాలంలో సరే మన ప్రాంతాల్లోనే పండుగలు చేసుకుని మన ఆచార వ్యవహారాలను నిలుపుకునే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో స్థానిక పెద్దలందరూ కూడా సంపూర్ణ సహకారం చేసుకొని పెద్దలు మన బాబన్న, లింగన్న,
అందరు పెద్దలకందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ స్థానికంగా ఇందులో నిర్మాణంలో భాగం పంచుకున్న అధ్యక్షులకు, గౌరవ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.